ఆ జనరేషన్ కి రజనీ, ఈ జనరేషన్ కి ధనుష్, నెక్స్ట్ జనరేషన్ కి ప్రదీప్ రంగనాథన్. హీరో నల్లగా ఉంటే ఏంటి, తన యాక్టింగ్ తో, తన స్టైల్ తో, తన స్క్రిప్ట్ సెలక్షన్స్ తో, తన బిహేవియర్ తో మనల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ జనరేషన్ లో లవ్, కామెడీ, ఎమోషన్స్ వీటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ మూవీస్ తీస్తున్న ఏకైక హీరో ప్రదీప్ రంగనాథన్. వీరి గురించి మాట్లాడే ముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దివాళీకి డీజే టిల్లు హీరో సిద్ధు మూవీ రిలీజ్ అయింది. అలాగే కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ కూడా రిలీజ్ అయింది. వీటితో పాటే ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ కూడా రిలీజ్ అయింది. మన ఆడియన్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసింది కూడా ఈ మూవీయే. అంటే ప్రదీప్ తన స్క్రిప్ట్స్ తో, తన యాక్టింగ్ తో మనల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నారో ఇక్కడ తెలుస్తుంది. ఈయన స్క్రిప్ట్స్ అన్ని కూడా ప్రజెంట్ యూత్ కి రిలేట్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ తన జర్నీని యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ట్ చేశారు. తన కంటెంట్ లో కూడా కామెడీ అండ్ స్మాల్ మెసేజ్ ఉండేది. తన డెబ్యూట్ చేయడమే తమిళ్లో వెల్ నోన్ యాక్టర్ అయిన జయం రవితో కోమాలి అనే మూవీ తీసి పెద్ద బ్లాక్ బాస్టరే కొట్టారు. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక పర్సన్ చాలా ఇయర్స్ తర్వాత కోమా నుండి బయటికి వస్తే తన లైఫ్ ఎలా మారబోతుంది అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీలో కామెడీ కానీ, ఆ ప్రాపర్ ఎమోషన్స్ కానీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ మూవీని ఎవరో పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేశారని అనుకున్నా. మీరు ఇంకా ఈ మూవీ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మూవీ ఎంత బాగా తీశారంటే నెక్స్ట్ ఫిల్మ్ ఇంకెంత బాగా తీస్తారో అని ఆడియన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తనే హీరో అండ్ డైరెక్టర్ గా లవ్ టుడే మూవీ అనౌన్స్ చేశారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుండి వీడు హీరో ఏంట్రా అని ఒకటే భజన. కానీ మూవీలో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ సైలెంట్ చేశాడు. మళ్ళీ ఇది ఒక స్మాల్ స్టోరీ లైనే. ఇద్దరు లవర్స్ వాళ్ళ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, ఈ మూవీ నుండి ఎంత ఫన్ జనరేట్ చేయాలో అంతా చేశాడు. ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ టచ్ తో ఫినిష్ చేశాడు. ఇక ఆ నెక్స్ట్ ఫిల్మ్ అయితే డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి యాక్టర్ గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ చేశారు. ఇది కూడా యూత్ కి రిలేటబుల్ స్టోరీ లైనే. కాలేజ్ లో చదవని ఒక పర్సన్ ఫేక్ గా జాబ్ లో జాయిన్ అయితే తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ ఎలా మారింది అనేదే ఈ స్టోరీ లైన్. ఈ మూవీలో కూడా కామెడీ, ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మనందరినీ ఇంప్రెస్ చేశారు. ఎండింగ్ లో ఫాదర్ ఎమోషన్ కి అయితే ఫీల్ అవని వారే ఉండరు. ఇప్పుడు రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ కూడా కామెడీ, ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంటల్ మూవీ. ఇదే ఈయన సక్సెస్ కి ఫార్ములా. నువ్వు మూవీ చూస్తున్నావంటే నీకు ఈ మూవీ రిలేట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్ ఫీల్ అయ్యే సేమ్ ఎమోషన్ నువ్వు కూడా ఫీల్ అవ్వాలి అనేదే ఆయన కాన్సెప్ట్. తను సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా స్టార్టింగ్ కొంచెం రూడ్ గా ఉండి ఎండింగ్ వచ్చేసరికి తన తప్పేంటో తను తెలుసుకునేలా డిజైన్ చేస్తారు. ఇందులోనూ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ కూడా నేచురల్ గా, సింపుల్ గా కానీ యూనిక్ గా ఉంటుంది. ఈ విధంగా తను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. నేనైతే తన నెక్స్ట్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ ప్రదీప్ రంగనాథన్ ని ఈ జనరేషన్ కి ధనుష్, నెక్స్ట్ జనరేషన్ కి రజనీకాంత్ అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.